నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కృషి పట్టుదల ఉంటే ఎలాంటి విజయమైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడా యువకుడు. పేదరికంలోనూ లక్ష్యాన్ని చేరుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు. స్నేహితులు పరిచయస్తుల సహకారంతో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ స్థాయి ఛాంపియన్గా నిలిచాడు. అంతేకాదండోయ్, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఏషియన్ బాడీ బిల్డింగ్ పోటీలకు అర్హత సాధించాడు. చిన్నతనంలోనే జిమ్కి వెళ్లి చిన్న చిన్న కసరత్తులు చేసేవాడి యువకుడు. మొదట జిల్లా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపేవాడు. తన పట్టుదల గమనించిన ఆకుల సోదరులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించే దిశగా ప్రోత్సహించారు. అప్పటి నుంచి బాడీ బిల్డింగ్ పై మక్కువ పెంచుకొని అవకాశాలు సద్వినియోగం చేసుకున్నాడు. ఎక్కడ పోటీలు జరిగినా పతకం తీసుకురావాల్సిందే అన్నట్లుగా రాటు తేలాడు. జిమ్లో కఠోర సాధన చేస్తున్న ఈ యువకుడు భానుప్రకాష్ ఏలూరు స్వస్థలం. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటర్ తర్వాత ఉన్నత చదువులకు దూరమయ్యాడు. ఆరోగ్యం బాగోలేక అమ్మ, కుటుంబాన్ని పట్టించుకోని నాన్న, దీంతో చిన్నతనంలోనే కుటుంబం బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు, అవార్డులు సాధించి ఔరా అనిపించాడు. పౌష్టికాహారం మొదలు వ్యాయామశాలలో శిక్షణ వరకు అన్నింటిలో ఆకుల సోదరులు ప్రోత్సహించారని చెబుతున్నాడు యువకుడు. షిరిడీలో జరిగిన 55 కేజీల జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణంతో పాటు అవార్డు అందుకున్నాడు. మా హౌస్ బ్యాక్ సైడ్ జిమ్ ఉండేదండి. మా బ్రదర్స్ వాళ్ళు చేసేవారు. వాళ్ళని చూసి కొంచెం నేను ఇన్స్పైర్ అయ్యి 10th క్లాస్ అయిన తర్వాత 2016 నుంచి జిమ్ స్టార్ట్ చేయడం మొదలెట్టాను. 2019 నుంచి బాడీ బిల్డింగ్ చేయడం స్టార్ట్ చేశాను. జిల్లా స్థాయి గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత చదువు సడన్ గా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఆపేయడం జరిగింది. జొమాటో చేసుకుంటూ అప్పటి నుంచి ఇంట్లో చూసుకుంటూ జిమ్ చేస్తూ ఇబ్బందులు పడుతూ అలాగా చేస్తూ ఉంటే నాకు పాండురంగారావు గారి కుమారులు ఆకుల బ్రదర్స్ నా కష్టాన్ని గుర్తించి నాకు ఒక తమ్ముడిలాగా జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి నేషనల్ వరకు నాకు సపోర్ట్ ఇస్తూ గోల్డ్ మెడల్ కొట్టేంత వరకు నాకు నేషనల్ స్థాయి వాళ్ళు సపోర్ట్ చేశారు. డైట్ గానీ, జిమ్ ఫీజులు గానీ, జర్నీ ఛార్జీలు గానీ A to Z తమ్ముడికి వాళ్ళు ఎలా చేస్తారో అలా చేశారు. నాకు జాతీయ స్థాయిలో రాణించడంతో పాటు అంతర్జాతీయంగా జరిగే ఏషియన్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికయ్యాడి యువకుడు. పతకం సాధించాలని కఠోర సాధన చేస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు, అవార్డులతో పాటు మిస్టర్ ఆంధ్ర టైటిల్ సొంతం చేసుకుని ప్రముఖుల నుంచి ప్రశంసలందుకున్నాడు. మన ఆంధ్రాకి కానీ, ఇండియా కానీ ఫ్యూచర్లో ఒక మెడల్ తావాలని నేను ఇంట్రెస్ట్గా ముందుగా అడుగెత్తూ ఉన్నా. జిల్లా స్థాయిలో 4 వచ్చినాయండి, రాష్ట్ర స్థాయిలో 6 వచ్చినాయండి. సౌత్ ఇండియా 1 వచ్చింది, హైదరాబాద్లో జరిగింది. షిరిడీలో నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాను. 55 కేజీస్ కేటగిరీలో స్వర్ణ పథకం సాధించాను. కొన్ని 60 కేజీస్ ఉన్నాయి, కొన్ని 55 కేజీస్ ఉన్నాయి. అంటే మన బాడీ వెయిట్ బట్టి, మన తినే డైట్ బట్టి కాంపిటీషన్ దగ్గర చూసుకొని చెయ్యాలి కేటగిరీ. కష్టపడితే సాధించలేదంటూ ఏదీ లేదండి. జాతీయ స్థాయి మెడల్ కొట్టంటే రేపు అంతర్జాతీయ స్థాయి మెడల్ కొట్టాలని కోరిక. అలాగే నాకు కొంచెం సపోర్ట్ ఉంటే జాబ్ కూడా ఫ్యామిలీని చూసుకోవడానికి గానీ నేను బయట అంతర్జాతీయ వెళ్లి మంచి మంచి మెడల్ సాధిస్తానని నాకు నమ్మకం. కొంచెం రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు చాలా మంది ఉన్నారని చెబుతున్నాడు భానుప్రకాష్. క్రీడా కోటాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు కల్పించే ప్రత్యేక రిజర్వేషన్ల శాతం మరింత పెంచితే ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నాడు. ప్రభుత్వం సహకరిస్తే అంతర్జాతీయ పోటీల్లో దేశానికి, రాష్ట్రానికి పతకాలతో పాటు మంచి పేరు తెస్తారని ధీమాగా చెబుతున్నాడు. జాతీయ స్థాయి మెడల్ కొట్టిన వాళ్ళకి కొంచెం స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇస్తే ప్రెసెంట్ అయితే 1 వరకు 2% ఉంది స్పోర్ట్స్ కోటాలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో 1% యాడ్ చేశారు. జాతీయ స్థాయి కొట్టిన మెడల్స్ చాలా మంది ఉన్నారు. అదే దాన్ని 15% పెంచితే మాలాంటి వాళ్ళు జాతీయ మెడల్ కొట్టిన వాళ్ళకి కొంచెం జాబ్స్ అని ఒక మంజూరు చేస్తే వాళ్ళు రేపు అంతర్జాతీయ మన ఇండియా తరపున కానీ, ఆంధ్రప్రదేశ్ తరపున కానీ మన మంచి మంచి మెడల్ సాధిస్తారని సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు బాగుంటుంది.
కుమారుడు ఏషియన్ పోటీలకు అర్హత సాధించడం గర్వంగా ఉందంటున్నారు భానుప్రకాష్ తల్లి నాగమణి. ప్రభుత్వం సహకరించి క్రీడా కోటాలో ఉద్యోగం కల్పించాలని కోరుతున్నారామె. సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థితికి ఎదగడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు భాను స్నేహితులు. జొమాటో చేస్తూ జిమ్ చేసుకుంటున్నాడు. రాజమండ్రి, విశాఖపట్నం, తర్వాత కడప, హైదరాబాద్, లాస్ట్ సిరిడి, తర్వాత ఇక్కడ చింతలపూడి, ఏలూరు, భీమవరం అంతవరకు వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చాడండి. ఏమి ఇవ్వలేకపోయినా మా పేరు నిలబెట్టాడని గర్వంగా ఉంది. తనకు ఒక జాబ్ అంటూ ఉంటే లైఫ్ లో సెటిల్ అవుతాడు. అంతకు మించి నేనేం కోరుకోవట్లేదు. ఒక క్యాజువల్ ఇంట్రెస్ట్ ఉన్నాడన్న ఉద్దేశంలో ముందు డిస్ట్రిక్ట్ పార్టిసిపేట్ చేశారండి. తర్వాత వాడికి ఆ కాంపిటీషన్ లో చిన్న మెడల్ పడింది. వాడు ఇంకా కష్టపడడం మొదలుపెట్టాడు. జోనల్లో ఒక 4 సార్లు, స్టేట్ గోల్డ్ మెడల్ ఒక 6 సార్లు అవలేలుగా అచీవ్ చేశాడు. జాతీయ స్థాయిలో షిరిడిలో జరిగిన కాంపిటీషన్ లో 55 కేజీల విభాగంలో ఏకపక్షంగా మనవాడు గోల్డ్ మెడల్ సాధించి జిమ్ అంటే ఇది ఒక మంచి కార్యానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చాలా గొప్ప పేరు తీసుకొచ్చిన భానుప్రకాష్ కి మా అందరి తరపున అభినందనలు. ఇప్పుడు నేషనల్ ఏషియా సెలక్షన్ వచ్చింది, దాని ప్రిపరేషన్ జరుగుతుందండి. ఖచ్చితంగా భాను ఆ కాంపిటీషన్ లో కూడా మన ఆంధ్రాకి మెడల్ చేస్తాడన్న నమ్మకం మాకుందండి. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా బాడీ బిల్డింగ్ లో జాతీయ స్థాయిలో పతకాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు యువకుడు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమంటున్నాడు భానుప్రకాష్.